Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గురించి చూసాం కదా. ఈరోజు క్లాస్లో వాట్ ఈస్ ఏఆర్పి అండ్ వాట్ ఈస్ ఏఆర్పి పాయిజనింగ్ అనే విషయాన్ని చూద్దాం. దానికన్నా ముందు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ అటాక్ పర్ఫామ్ చేసే కన్నా ముందు నువ్వు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందామని చెప్పాను కదా. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటంటే ఏదైతే టూ డివైజెస్ కమ్యూనికేట్ అవుతున్నాయో లేదా ఏదో ఒక డివైస్ ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు నువ్వు ఆ మధ్యలో వచ్చే డేటాని ఇంటర్సెప్ట్ చేయగలిగితే దాన్నే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. నార్మల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇలిస్ట్రేషన్ వేసి చూపిస్తాను. విక్టిమ్ మెషిన్ అండ్ ఇంటర్నెట్. ఏదైనా డేటా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా ఇంటర్నెట్తో కనెక్షన్ ఉంటుంది. విక్టిమ్ డేటా రిక్వెస్ట్ కానివ్వండి, రెస్పాన్స్ కానివ్వండి, డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారానే వస్తుందన్నమాట విక్టిమ్కి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్లో ఇది విక్టిమ్ మిషన్ అనుకుంటే మధ్యలో అటాకర్ ఉంటాడు. ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏదైనా యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ పంపించే ముందు ఫస్ట్ అటాకర్ మిషన్కి రీచ్ అయ్యి తర్వాత అది ఇంటర్నెట్కి రీచ్ అవుతుంది. ఇంటర్నెట్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఫస్ట్ అటాకర్కి రీచ్ అయ్యి ఆ తర్వాత విక్టిమ్ మిషన్కి రీచ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్నే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. సో అరెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా. ఇది అచీవ్ చేయాలంటే చాలా మెథడాలజీస్ ఉన్నాయి బయట కాన్సెప్ట్లో, బట్ ఐఎమ్ చూసింగ్ ఏఆర్పి స్పూఫింగ్. ఇప్పుడు టిపికల్ నెట్వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటాకర్ మిషన్ ఉంది. ఇది విక్టిమ్ మెషిన్, రైట్? ఇది ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్, లైక్ మీ హోమ్లో ఉన్న రౌటర్. ఇది ఇంటర్నెట్. ఇప్పుడు అటాకర్ మిషన్ డేటా ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వాలని ఇలానే అవ్వాలి. వీటిని ఎక్కడి నుంచి రౌటర్కి రావాలి, రౌటర్ నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి డేటాని ఫెచ్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే విక్టిమ్ కూడా ఏమైనా డేటా ఇంటర్నెట్లో సర్చ్ చేయాలంటే రౌటర్కి రావాలి, రౌటర్ నుంచి ఇంటర్నెట్కి రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది రౌటర్కి వచ్చి రౌటర్ నుంచి విక్టిమ్కి వస్తుంది. అలాగే అటాకర్కి కూడా ఇలానే డేటా ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ ఏఆర్పి స్పూఫింగ్ ఎలా జరుగుతుందంటే ఇది సెక్షన్ ఇది టిపికల్ నెట్వర్క్. బట్ ఇక్కడ ఏఆర్పి స్పూఫింగ్లో విక్టిమ్ మిషన్ యాక్సెస్ పాయింట్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే అండ్ డేటాని ఇంటర్నెట్ ద్వారా ఫెచ్ చేసుకోవాలి అంటే అటాకర్ మిషన్ నుండే డేటా పాస్ అవ్వాలి. అటాకర్, విక్టిమ్.
రైట్. అర్థమైందా? అంటే ఇక్కడ ఏదైనా యూజర్ నేమ్స్ గానీ, పాస్‌వర్డ్స్ గానీ ఏవన్నా పంపాలంటే అటాకర్ మెషిన్ గానే ఫ్లో అవ్వాలి. అటాకర్ మెషిన్ డేటాని ఇంటర్సెప్ట్ జేస్తాడు గాబట్టి, అతను డేటాని మోడిఫై చేయగలడు, పాస్‌వర్డ్స్‌ని చేంజ్ చేయగలడు, డేటాని డ్రాప్ కూడా చేయగలడు. ఏదైతే రిక్వెస్ట్ ఇంటర్నెట్‌కెళ్ళాలనుందో, ఆ రిక్వెస్ట్ ఎళ్ళకుండా ఆపేయగలడు గూడా. చూసారా? హౌ ఇన్‌సేన్ ఇట్ ఈస్. ఎంత ఆహ్, ఇన్‌సేన్‌గా ఉంది వర్క్ అన్నది. సో, బట్ ఏఆర్‌పీ రిక్వెస్ట్‌ని ఎందుకు ఎక్కువ మంది యూజ్ చేయరంటే, ఇది నాట్ సెక్యూర్. ఎందుకు నాట్ సెక్యూరో ఫ్యూచర్ లెక్చర్స్‌లో చూద్దాం. ఇప్పుడు మనం వాట్ ఈస్ ఏఆర్‌పీ అన్న విషయం తెలుసుకుందాం. ఏఆర్‌పీ అంటే అడ్రెస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. అంటే ఏంటంటే, ప్రతి ఒక్క మెషిన్‌కి ఐపీ అడ్రెస్ ఉంటుంది. అలాగే మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. ఈ రెండింటిని లింక్ చేసే ప్రొసీజర్‌ని మనం ఏఆర్‌పీ రిక్వెస్ట్ అంటాం. ఐ థింక్ మీ అందరికీ ఏఆర్‌పీ రిక్వెస్ట్ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఇలిస్ట్రేషన్ చూపిస్తా. ఇది అటాకర్ మెషిన్ అండ్ 3 డివైసెస్ ఉన్నాయి. ఈ 3 డివైసెస్ అండ్ అటాకర్ మెషిన్ కూడా ఒక ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. యాక్సెస్ పాయింట్‌కి. ఇది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఈ ఏ డివైస్ రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. బి డివైస్ రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సి డివైస్ రౌటర్ కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే అటాకర్ మెషిన్ కూడా రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఏంటి? మనం ఏదైనా పింగ్ పెర్ఫార్మ్ చేసినా, ఎన్‌మ్యాప్ పెర్ఫార్మ్ చేసినా అటాకర్ మెషిన్స్‌కి ఏ డివైస్ యొక్క ఐపీ అడ్రెస్ తెలుస్తుంది. బి డివైస్ యొక్క ఐపీ అడ్రెస్ తెలుస్తుంది. అలాగే సి డివైస్ యొక్క ఐపీ అడ్రెస్ కూడా తెలుస్తుంది. రైట్? బట్ ఏదైనా డేటాని కమ్యూనికేట్ చేయాలి, డేటాని మనం ఇంటర్సెప్ట్ చేయాలంటే అటాకర్ మెషిన్‌కి ఏ డి బి డి ఒకవేళ బి డివైస్‌ని హ్యాక్ చేయాలంటే బి డివైస్ యొక్క మ్యాక్ అడ్రెస్ కూడా తెలుసుకోవాలి గదా! అలా తెలుసుకోవాలంటే ఏఆర్‌పీ ప్లేస్ ద కీ రోల్ అనమాట. ఏఆర్‌పీ డివైస్ మనం ఏదైనా కమ్యూనికేషన్ చేయాలి అంటే ఫస్ట్ అటాకర్ మెషిన్ ఏం చేస్తాడంటే ఒక బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ పంపుతాడు. ఆ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లో ఏముంటుందంటే ఐపీ అడ్రెస్ ఉంటుంది. అన్ని డివైసెస్‌కి పంపుతాడు ఇలాగా. అన్ని డివైస్‌కి ఒక బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ పంపుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఐపీ అడ్రెస్ 10.0.0.1, 10.0.0.2, 10.0.0.3. For suppose attacker machine 10.0.0.3 అనే డివైస్ యొక్క మ్యాక్ అడ్రెస్ తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఏఆర్‌పీ రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే, ఈ అన్ని డివైసెస్‌కి ఈ రిక్వెస్ట్ పంపించేస్తుందనమాట. నాకు ఈ ఐపీకి ఉన్న అటాచ్ అయి ఉన్న మ్యాక్ అడ్రెస్‌ని రిటర్న్ పంపు అని. అప్పుడు ఏం చేస్తది? ఈ డివైస్ ఇగ్నోర్ చేస్తది. ఈ డివైస్ ఇగ్నోర్ చేస్తది. బట్ ఐపీ అడ్రెస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఈ డివైస్ మ్యాక్ అడ్రెస్‌ని రిటర్న్‌గా వెనక్కి పంపుతుంది. అప్పుడు అటాకర్ మెషిన్‌కి మ్యాక్ అడ్రెస్ తెలిసిపోతుంది సి డివైస్‌ది. ఐ థింక్ మీకు ఇంతవరకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. లెట్స్ డైవ్ ఇంటు ద హ్యాండ్స్ ఆన్ సెక్షన్. లెట్స్ టర్న్ ఆన్ అవర్ VMware. అందులో ఉన్న ఖాళీ లినక్స్ మెషిన్‌ని అలాగే విక్టిమ్ మెషిన్ అయిన విండోస్ సర్వర్‌ని కూడా యాక్టివేట్ చేసుకుందాం. సో ఓకే. ఇక్కడ ఏఆర్‌పీ టేబుల్ ఎలా చూడాలో చూద్దాం. ఫస్ట్ టెర్మినల్ ఆన్ చేసుకొని, ఓపెన్ చేసుకొని జస్ట్ సింప్లీ టైప్ ఏఆర్‌పీ అండ్ -a
అని ఎంటర్ చేయగానే ఈ మెయిన్ మెషిన్ యొక్క గేట్వే వస్తుంది. గేట్వే ఏంటంటే మన మెయిన్ మెషిన్ ఉంది కదా, ఆ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ అండ్ దాని యొక్క మ్యాక్ అడ్రస్. ఈ డీటెయిల్స్ దేనివి? ఇఫ్ కాన్ఫిగ్ అని చూస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నాయి కదా, 80 దీనికి కనెక్ట్ అయ్యి ఉన్న గేట్వే అనమాట. ఈ గేట్వేకి ఈ 80 అనే నాట్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంది. అలాగే ఇప్పుడు మనం విండోస్ సర్వర్లో చూద్దాం. అది ఎలా చూడొచ్చు? ఇక్కడ విండోస్ సెర్చ్లో సిఎండి అని ఎంటర్ చేసి ఏఆర్పి టేబుల్ అని చూడగానే ఇక్కడ కూడా చూడండి, గేట్వే వచ్చేసి ఇదే ఉంది అండ్ దీని మ్యాక్ అడ్రస్ సేమ్ ఉంటుంది గేట్వే. ఈ విధంగా ఏఆర్పి డీటెయిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ఏఆర్పి స్పూఫింగ్ ఎలా చేయాలన్నది హ్యాండ్స్ ఆన్ చూద్దాం. సో అంతవరకు సీ యూ, టాటా, బై బాయ్, ఉంటా మరి, బాయ్.